సో బాయ్స్ ఇప్పుడే రూమ్స్లోకి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాం ఇడికెళ్ళి. భయ అదే అనమాట. బాయ్ భయ, ఫిర్ మిలింగే భయ్యా, మంచిగా చూసుకోండి మాకు భయ్యా. సో వెళ్తున్నాం అనమాట. సో బాయ్స్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇక. భయ్యా భయ్యా నయ్యే అన్నా, బాయ్ అన్నా. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్స్. ఓకే భయ్యా, హీ విల్ రిఫర్ అవర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకే. సో బాయ్ స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంకోండి ఇందాక వచ్చి బైక్స్ అన్నీ మౌంట్ చేసేసినాం. ఇప్పుడు స్టార్ట్ అవుట్ ఏడికి వెళ్ళిగా. ఈ మధ్యలో ఒక కాఫీ షాప్ అవుతున్నాం అనమాట. సాయి వాళ్ళ ఫ్రెండ్ ఒక అన్న ఉన్నాడు, ఆయన దగ్గరకు పోయి కలిసేసి వెళ్ళిపోతాం. ఇంకా ఇప్పుడు ఆడ ఆప. సో బాయ్ స్టార్ట్ అవుతున్నాం. ఏమంటావు సాయి, స్టార్ట్ అవుదాం. చలో ఇప్పుడు కేఫేకి వెళ్తున్నాం మనం. సో ఇప్పుడు కెఫేకి వెళ్తున్నాం అనమాట. మన వాళ్ళది అన్న వాళ్ళది. పోయాడ చిన్న అంటే సేఫ్గా వస్తున్నామా ఏంది? బ్రో ఒకసారి ఇక్కడ ఆపో బ్రో. సో బాయ్స్ ఇప్పుడే పాండిచ్చేరి దాటినాం అనమాట. బార్డర్ అంటే బయటకు వచ్చినాం పాండిచ్చేరిలోకి వెళ్ళి. వీళ్ళు తమిళనాడు ఎంటర్ అయినాం. ఇక్కడ మన సాయి వాళ్ళ ఫ్రెండ్ ఒక అన్నది కేఫ్ ఓపెన్ చేసిన అనమాట. ఆడికే పోతున్నాం. కేఫ్ అంటే కెఫే ఇలాగా, మీరు ఏదో కేఫ్ అనుకోకుండా. అక్కడికి వెళ్ళి చిన్న ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతాం. ఇక్కడ రోడ్లు చిన్నగా ఉన్నాయి. మేము ఇప్పుడు ఏడున్నామంటే అరో వ్యాలీ అంట. అరో వ్యాలీ. ఒక ప్రైవేట్ బీచ్ లాగా ఒకటి కూడా ఉంటుందిరా. ఇదేం చెరువా? ఇది చెరువు అనుకుంటా. కోనేటి. మొత్తం ఆంటీలు డేంజర్. మొత్తం ఆలే తిరుగుతారు సైడ్. ఇప్పుడు గోవాలో ఇప్పుడు అంటున్నా ఎట్లా మొత్తం ఫారెనర్స్ ఉండి ఇట్లా ఎట్లుంటారు. అవును, ఆరవిల్ కూడా అంతే. నేను సైకిల్ వేసుకొని పనిలేదు అందరూ. ఇక్కడ అందరూ చేయాల్సిన ప్లేసే పట్టా నువ్వు. ఆరవిల్ ఇది సెట్ బాయ్స్. పాండిచ్చేరిలో క్రేజీ ప్లేస్, మొత్తం ఫారినర్స్ ఉంటారు అంటే. కానీ నేను కూడా ఇప్పటివరకు ఆరవిల్ లోపల పోలేదు తెలుసా. ఇక్కడ మొత్తం ఫారినర్స్ ఉన్నారు క్రేజీగా. సో వచ్చేసినాం బాయ్. ఇదేనా? ఇదే కదా. సో బాయ్స్ ఇదే అనమాట కెఫే మేము ఇప్పుడు వెళ్ళేది. హాయ్ అన్న, గౌతమ్. అరే నిశాంత్ అన్న మా ఫ్రెండ్ అన్న. సో ఇదే అనమాట అన్నది కెఫే. సో ఇదే కెఫే అనమాట. నైట్ ఇక్కడ పార్టీ ఏందంట, ఏదో సెట్ కదా.
టెంట్స్ చేసి కూడా క్రేజ్ ఉన్నాయి. సో బాయ్స్ ఇప్పుడే అన్న వాళ్ళ కేఫ్కి వెళ్ళి స్టార్ట్ అయినాం. టైం వచ్చేసి చూడండి ఎంత అవుతుందో, 2 అవుతుంది. నాన్ స్టాప్ కొట్టాము. ఇక మధ్యలో ఇక్కడ స్టే చేస్తాం. మా బావ ఉంటాడు మనం వెళ్ళే రూట్లోనే. స్టే చేస్తే వాళ్ళ దగ్గర స్టే చేస్తాం అనమాట. అక్కడ రూమ్ ఉంది మనది. అట్లా వీడికి వెళ్ళి హైదరాబాద్ అయితే ఎంత ఉంది తెలుసా, 750 ఎంతనే ఉంది. 14 hours చూపిస్తుంది. నాన్ స్టాప్ అయితే కొట్టలేము, పక్కా రెస్ట్ కావాలి. మన దగ్గర టెంట్ కూడా ఉంది స్టే చేయడానికి కావాలంటే. కానీ వెళ్ళే రూట్లోనే మా బావ వాళ్ళు ఇల్లు అనమాట. వెళ్ళే రూట్లోనే కాబట్టి సెట్ మన దగ్గరకు పోతాం. ఇల్లు అంటే ఇల్లు కాదు, మనకి ఆఫీస్ వాళ్ళు ఒక రూమ్ ఇచ్చారు అనమాట. అట్లా మనోడు సివిల్ కాంట్రాక్టర్ అనమాట. అట్లా సో బాయ్స్ ఇప్పుడే హైవే ఎక్కేసినాం. సెట్ ఇప్పుడు మొత్తం సిటీలో నడిపి ఫుల్ స్వెట్ అయిపోయింది ట్రాఫిక్ లాక్కుండా. అలా సెట్ చేసిన ఆరు సాయిబాయ్ సెట్ అనమాట. అట్లా స్టార్ట్ అయిపోయినాం నీట్గా. సో ఇక్కడికి వెళ్ళి 300 kilometers నీట్గా వెళ్ళిపోతాం 6 hours. 6 hours అని చూపిస్తుంది. మధ్యలో ఒక 1 hour బ్రేక్ అని 7 hours. 7 hours వెళ్ళిపోతాం. టైం వచ్చేసి ఇదిగోండి 2:16 అవుతుంది. అనిపిస్తుందా 2:16? వెళ్ళిపోదాం, ఏం కాదు. హైవే మంచిగా ఉంటుంది, కొట్టుడే ఉంటుంది. అట్లా అనమాట. సో మీకు ఇంకా దారిలో అప్డేట్స్ ఇస్తా. మా బాగాన్ దగ్గరకు పోయినప్పుడు చూపిస్తా ఏడు ఉంటున్నామో. ఏమి ఉండేది ఏం లేదు, కావాలంటే రూమ్ కూడా తీసుకొని ఉండొచ్చు. కానీ ఖాళీ నైట్ స్టే చేసి వెళ్ళిపోయినకి ఎందుకు అని చెప్పి, మనది కూడా రూమ్ మంచిగా ఉంటుంది. సో అందుకని చెప్పి అట్లా. సో మీకు దారిలో అప్డేట్ ఇస్తాం. ఇప్పుడు ఎక్కడన్నా లంచ్కి ఆగుతాం. ఇంకా లంచ్ కూడా వెళ్ళాము మేము. లంచ్కి ఆగినప్పుడు మీకు చెప్తాం. సో ఇప్పుడే ఇక్కడ లంచ్ చేసినాం. ఇంకో ఇదే హోటల్ ఆనందం అంట. ఆనందన్ మన తెలుగు వాళ్ళదే అంట. మేము తినేంత వరకు తెలియదు, లాస్ట్లో తెలుసు. బాయ్ ఆంటీ. సో ఎప్పుడైనా వస్తే ఇన్ని తినండి పక్కా. తమిళనాడులో తెలుగు ఫుడ్ క్రేజీ అసలు. ఇదే అనమాట హోటల్ ఆనందం. క్రేజీ ఉండే ఫుడ్ అయితే. సార్ బాయ్ అంకుల్. అర్థం కాలే, హోటల్ ప్రమోషన్ చేస్తున్నా సార్. బాయ్ అండి. ఏమైంది వేసుకో బ్యాగ్? మరి ఎట్లా కట్టాలా వెనకాల? అదే లెఫ్ట్ కదా? పంపించిన ఓపెన్ చేయి. ఇదే లెఫ్ట్ అనుకుంటా సాయి. ఇటే మనకు ఫోన్ చేయ కదా. ఆగు, ఇక పోయి పిలుచుకొని వద్దాం.
యూటర్న్ యూటర్న్ అటు సైడ్కి వెళ్ళి పోవాలి. నేను ఆరన్ కొడుతున్నా నీకు. ముందు ఎన్ని మీటర్స్ ఉంది? గ్లౌజులు వేసుకున్నా, గ్లౌజులు వేసుకుంటా సాయి. వెనకాల ఉన్నాయి గ్లౌజులు ఏవో. సో బాయ్స్, తమిళనాడు దాటి ఆంధ్రాకి వచ్చేసినాం. ఇదిగోండి నంబర్ ప్లేట్లు కూడా అన్నీ ఇవి నిజంగా ఆంధ్ర నంబర్ ప్లేట్లో ఖుషి అయిపోతున్నాం. చూడండి తెలుగు పేర్లు. ఇది కదా మనకు కావాల్సినది. నిజంగా ఆంధ్రాకి ఎంటర్ అయినామా లేదో క్రేజీ రోడ్డు. అసలు తమిళనాడు అయితే వరస్ట్ అంటే వరస్ట్. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అట్లాంటి రోడ్లు కూడా ఏ సైడ్లో తమిళనాడులో చూసినట్టు. ఆడ మనుషులు కూడా వేస్ట్. ఒకడు అడిగితే ఒకటి చెప్తాడు, ఒక్కొక్క రేట్ చెప్తాడు తెలుగులోకి. నిజంగా మన నిశాంత్ బ్రో ఉన్నాడు కాబట్టి మేము పచాయించేసినాం చాలా చోట్ల. ఇప్పుడు షార్ట్ అయిపోతాం కదా. కార్ అనుకుంటే సైకిల్ అనుకుంటున్నా. హైవే మీద అంతమైన కానీ హైవేలో మొత్తం వెహికల్స్ ఉన్నాయి ఎక్కువ. నిజంగా బాయ్స్ ఆంధ్ర రోడ్స్ అయితే క్రేజీ. సన్సెట్ కూడా ఇప్పుడు అయిపోయింది. మేము ఇంకా ఒక ఆల్చినందరూ 130 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా 130 అయితే ఈజీగా ఉంటుంది. 2 అవర్స్ చూపిస్తుంది. వెళ్ళిపోతాం. వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది. 9 అట్లా అవుతుంది. 7 8 అయితే అనుకుంటున్నాం. 8 9 అయితే ఇది అయితే. సో బాయ్స్, ఇడికి హైదరాబాద్ చూడండి ఎంత ఉందో. 511 కిలోమీటర్స్. మేము పోవాల్సింది రాయచోటి 53 కిలోమీటర్స్. హైదరాబాద్ అయితే 510 కిలోమీటర్స్ ఉంది. నైట్ మొత్తం కొట్టినా పొద్దున్నకి వెళ్ళిపోవచ్చు. కానీ మాకు స్లీప్ కావాలన్నమాట. స్లీప్ లేకుండా ట్రావెల్ చేయడం చాలా షార్ట్. రిస్క్ తీసుకోవద్దు. ఒక డే పోతే పోయింది. అందుకని చెప్పి వెళ్ళిపోతాం. ఇంకొక 50 కిలోమీటర్స్ 1 అవర్ 45 మినిట్స్ వెళ్ళిపోతాం. మొత్తం ఇదే రోడ్ హైదరాబాద్ కూడా. అంటే ఎట్లనే ఉండదు కానీ కొంచెం ముందుకైనా మంచిగా ఉంటుంది. ఇక్కడ అందరు ఎట్లా వస్తారు అంటే డేంజర్. వాడికి ఇష్టం వచ్చినాడు ఆడ వస్తున్నా. రోడ్ కూడా ఏంటంటే 1 వే కాదు కదా. ఆపోజిట్లో లైటింగ్ పడ్డది అనుకోక కనిపిస్తలేదు.
బాయ్స్ ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంకా 2-3 కిలోమీటర్స్ ఉంది అంతే. రాయచోటికి వచ్చేసినాం మొత్తానికి. ఇంకా ఇక్కడ స్టే చేసి పండుకొని సెట్లో మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం. సెట్ ఫైనల్లీ వి రీచ్డ్. మస్తు నిద్ర వస్తుంది, రెస్ట్ తీసుకోవాలి. ఆరా వచ్చిన 2 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు ఉంది. 2 వచ్చేసిన. రోడ్డు మీద ఉంటుందా? సరే సరే వచ్చిన. ఇదిగా ఇక్కడ సర్కిల్ కాడ ఉన్నా. రా రా వచ్చేసిన. దా బాయ్స్ వచ్చేసినాం బాయ్స్. మా బాడే ఫోన్ చేస్తున్నాం ఏడున్నారు అని చెప్పి. ఇన్నే బ్రో లెఫ్ట్ మెల్లిగా. ఇంకెన్ని మీటర్స్ అయ్యి? ఈడనే లెఫ్ట్ కొట్టాలి. ఎన్నో 200 మీటర్స్ అని ఉంది. లెఫ్ట్ కొట్టి వెళ్ళిపోతాం. ఏం కాలే. ఈడనే ఎక్కడో లెఫ్ట్. అదే లెఫ్ట్ ఆన్ చేస్తున్నా. 200 మీటర్స్ ఉండే. వేర్ ఇస్ దట్ లెఫ్ట్ బ్రో? ఏ లెఫ్ట్ ఎద్దు కదా. బ్రో ఇక్కడ కింగ్స్ మండి దగ్గర ఉన్నాం. కింగ్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది కదా, కింగ్స్. ఆడ ఇన్న ఉన్నాడులే. హాయ్ బ్రో, ఎట్లున్నావు? వచ్చాడు మనోడు కూడా. పదా ఏడా బండి దగ్గర. సరే. నేడుకు లేదు. సో బాయ్స్, మేము మా బావ వాళ్ళ రూమ్కి వచ్చినామని చెప్పిన. మా బావ క్రేజీ స్పాట్లో ఉంటుండు. ఒక పార్టీ ఆఫీస్ అనమాట మనోనిదే బిల్డింగ్. ఇంక మనం రూమ్ చూపిస్తా.
ఏవో స్టంటింగ్ చూసి చెప్తారే పొద్దున బ్లాగ్ చేసినప్పుడు. ఏమైందంటే సాయి వెళ్ళిపోయినావు పాపం మళ్ళీ సార్ వాళ్ళు దమ్ చేస్తే రేపు పొద్దున 6 o'clock లాగిన్ చేయాలని మనం ఇప్పుడే పోయి బస్సు ఎక్కించేసి వచ్చేసినాం. మీకు మన రూమ్ చూపిస్తాం. సెకండ్ ఎంట్రన్స్ అంతా ఖాళీ హాల్. మీకు మన బెడ్రూమ్ చూపిస్తాం. ఇదే మన బెడ్రూమ్. సో బాయ్స్ ఇప్పుడు హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాం. నేను నిశాంత్ బ్రో. సాయి బ్రో వెళ్ళిపోయిన రాత్రి, రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళాలని 6 o'clockకి. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మా బావాళ్ళ రూమ్లోకి వెళ్ళి. వాడు వండుకుండా ఇంకోండి ఇదే రూమ్ మేము రాత్రి స్టే చేసినది, కానీ క్రేజీ ఉండే. సో మీకు మిగతా అవి దారిలో అప్డేట్స్ ఇస్తా. మ్యాక్స్ వెళ్ళిపోతాం మీరు. అదైతే 8 hours చూపిస్తుంది, 500 kilometers. సో బ్లాగ్ ఎక్కువ అండ్ రిటర్న్లో బ్లాగ్ డైలీ రూటే కాబట్టి అది మీకు ఆల్రెడీ మసాలు చూసిరు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో బాయ్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. మీకు చెప్పిన ఎంజాయ్ చేసిన బ్లాగ్ కానీ మళ్ళీ వేస్తున్నాం. మా బైక్ చూపిద్దామని. ఇంకా మా బావగాడు అశోక్ ఇప్పుడే ప్యాక్ చేసేసినాం బైక్స్ మీద. ఇక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట. బాయ్ అశోక్, కలుద్దాం. సో బాయ్స్ ఇప్పుడే వచ్చినామన్నమాట. ఇంకా ఇక్కడికి వెళ్ళి ఒక 100 kilometers ఉంది. మనలో సాయి వెళ్ళిపోతే టైంపాస్ అవుతలే మాకు. సాయి అంటే మస్తు టైంపాస్ అవుతుండే. హోమలో వచ్చేసినాం. టైం వచ్చేసి 12 కాదు 1 అవుతుంది. సారీ, ఇంకా ఒక వెళ్ళిపోతాం. ఒక 1.5 hour 2 hours వెళ్ళిపోతాం. గోప్రో ఎందుకు పెట్టలే అంటే గోప్రోలో మొత్తం మెమరీ అయిపోయింది, అందుకని పెట్టలే అన్నమాట. అయినా ఎండకి మొత్తం సేమ్ రోడ్ మీరు చూసింది ఏం చూస్తారని చెప్పి ఎక్కువ రికార్డ్ చేయలే అన్నమాట. సో బాయ్స్ వీఆర్ బ్యాక్ టు హైదరాబాద్. నేను నిశాంత్ వెళ్ళిపోతున్నాము. ఏడికి వెళ్ళి మనోడు స్ట్రైట్ వెళ్ళిపోతాడు, నేను లెఫ్ట్ వెళ్ళిపోతాను. బాయ్ బ్రో, కలుద్దాం సాయంత్రం రా రేపు.